కి అనేక మార్పులు చేస్తూ ఉన్నారు. మేము దాదాపు 3 టర్ములు కొట్లాడుతూ ఉన్నాం. మా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది, అదేవిధంగా తనకు థ్రెట్ ఉంది అనేది కూడా ప్రధానంగా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్. పార్టీ కోసం, హిందుత్వ కోసం కొట్లాడినటువంటి నేతను పార్టీ అధికారంలోకి వచ్చే చివరి నిమిషంలో అనేక మార్పులు చేస్తూ ఉన్నారు అనేది రాజాసింగ్ చేసిన ప్రధాన ఎలిగేషన్. ఒక పెద్ద స్టేట్మెంట్ చెప్తాను, ఈయనే ధైర్యం నీకుందా? రాజాసింగ్ గారు ఏ ఓల్డ్ సిటీలోని అస్సలు ట్రెట్ ఏరియాస్ పోయి తిరిగేసి వచ్చిండే. ఎంతసేపు గోశామయ్యలే కదా. 2,36,000 హిందువుల మధ్యలో తిరిగితే ఏందయ్యా థ్రెట్? నా అలాగా తిరగమని రాదే. ఆ రోజు మాట్లాడదాం థ్రెట్ ఏందో, నా అలాగా తిరగమని. నేను తిరిగినా, ఏడేడ తిరిగినాను అందరికీ తెలుసు. ఎంత ఓల్డ్ సిటీలో ఎటువంటి జాగాలకు పరిగెత్తుకుంటా పోయి నేను క్యాంపెయినింగ్ చేసినా, ఎక్కడెక్కడ పోయి ఎలక్షన్ రోజు ఎన్ని పోలింగ్ బూతులలో ఎంత ధైర్యంగా సస్తానని కూడా తెలిసి కూడా నేను పోయినానయ్యా. అర్థమైందా? గోశామెల్ల తిరిగి థ్రెట్ అంటేటనైనా మనకున్న హిందువులే 2,40,000 హిందువులు నీకు థ్రెట్టా వాళ్ళు నీకు? వాళ్ళు చెప్తావు స్వామి ఊకు. మేడం, ఫైనల్గా చెప్పండి, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కవితకు మధ్య వివాదం కొనసాగుతూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రధానంగా మీరు ఒక ఆడబిడ్డగా ఇది బీసీ రిజర్వేషన్ అంటారు. మల్లన్న గారు ఏమో ఆడ మనిషిని చూసుకోకుండా ఆమెను ఏమో మాటలు అనిండంట. ఈ రాజకీయాలు నాకు రావురా తమ్ముడు, నన్ను వదిలేసే వీటిల నుంచి. నేను ఒక్కటే చెప్తా, మొత్తం యావత్ తెలంగాణ బీసీ ప్రజానికానికి ఒకటే మాట చెప్తా, జాగ్రత్తగా ఉండి కాంగ్రెస్ వాళ్ళు మనకెంచి రిజర్వేషన్ తీసేసుకొని ఎంఐఎంకి అప్పచెప్తారు. ఈ మల్లన్న, కవితమ్మ ఇవన్నీ పక్కన పెట్టుర్రి కాసేపు. ఇది ఊరికే వేరే డిస్ట్రాక్షన్ నడుస్తుంది ఈడ. ఆయన బీసీలు జాగ్రత్తగా ఉండండి. ఇట్లనే ఒకప్పుడు మోదీ గారి మీద లేని అలిగేషన్ వేసిండ్రు. ఆయననే స్వయంగా ఒక బీసీ. పార్టీ ఎప్పుడు బీసీలకు సహకరిస్తుంది. దేశమంతా అంబేద్కర్ మాటని మీద గౌరవం ఇచ్చుకుంటా, రాజ్యాంగాన్ని గౌరవం ఇచ్చుకుంటా వాళ్ళు బీసీల రిజర్వేషన్లకి గట్టిగా పునాదులు వేస్తుండ్రు. కంచుకోటలాగా నిలబడుతుంది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ గారు మోసం చేసేస్తారు తండ్రి, జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు మన నుంచి ఎత్తుకుపోయి ఎంఐఎంకి అప్పచెప్తారు, మైనారిటీలకు ఇచ్చేస్తారు. ఇది కనుక మీరు ఆలోచించుకోకుండా నష్టపడుతుంది మనమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది మేడం? ఏ పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతాం? నాకు తెలిసి ఎవరు ఎంత ఫైట్లు ఉంటే నాకు అనవసరం, కానీ మేము బీజేపీకి గెలుచుకొని వస్తామా అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓవరాల్గా రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసినంత మాత్రాన పార్టీకి ఎటువంటి నష్టం చేకూర్చదు అనేది కూడా మాధవలత గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.